కళాకారులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ దయచేసి తమకి కేటాయించిన సీట్లలో ఆశీర్లు కావాల్సిందిగా మనవి. ఇప్పుడు మహనీయుడు సంత సేవలాల్ మహారాజ్ గారి జయంతి వేడుక సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ మదన్మోహన్ రావు గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దం పాటిస్తూ ఆ మహనీయుడికి జయంతి సందర్భంగా మనం వివాదాలు అడుగుతానని కోరుతున్నాం. ఆడియో సార్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ మహనీయుడు సంత సేవలాల్ మహారాజ్ గారికి జ్యోతి ప్రజ్వలన గావించారు. తదుపరి గౌరవనీయులు ఆడియో గారు అధికారిక కార్యక్రమంగా బడ్జెట్ కేటాయించబడి కార్యక్రమాన్ని జరుపుకోవడం ప్రతి సంవత్సరం మనకు ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మరియు మాజీ ఎమ్మెల్సీ గారు రైతు కమిషన్ సభ్యులైనటువంటి గౌరవనీయులు రాము నాయక్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటరామరెడ్డి ఎల్లారెడ్డి గారిని మరియు సంగానాయక్ సదాశివరావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శంకర్ నాయక్ గారు సేవాలాల్ కమిటీ చైర్మన్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే పవన్ కుమార్ గారు ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అధికారి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాథోడ్ సురేందర్ గారు జిల్లా అధ్యక్షులు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ వారిని కూడా సురేందర్ మండల యూత్ ప్రెసిడెంట్ దేవేందర్ బంజారా ప్రతినిధి వీరందరినీ కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. గణేష్ గారు యూత్ ప్రదర్శన ఉంది. దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించి నీతి ఐక్యత మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని మనం ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయవలసి ఉంది. బంజారా సోదరులు అంటే సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక మరియు ఐక్యతకు ప్రతీక. చిన్నారుల నృత్య ప్రదర్శనకు సంబంధించి సాంగ్ ప్లే చేయవలసిందిగా వారిని కోరుతున్నాం.
అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆయనకు నివాళులు అర్పిస్తుంది. ఈ సందర్భంగా మనందరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాలను పాటించాల్సిన అవసరం ఉంది. మన జీవితాల్లో ఇది ఆచరిస్తేనే ఈ వేడుకలకు అసలైన సార్థకత లభిస్తుంది. తదుపరి కార్యక్రమం అధికారిక ఉత్సవాలకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, అందరి అభిమాన నాయకుడు మదనన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో అధికార నియోజకవర్గ యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి, మీ అందరికీ ఎల్లారెడ్డి పంచాల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సేవాలాల్ జయంతి గురించి మదనన్న గారికి పెద్దగా చెప్పనవసరం లేదు. మదనన్న గారు 2013లో జైరాబాద్ నుంచి కామారెడ్డి వరకు సైకిల్ యాత్ర చేసినప్పుడు ఈ పంచాల గురించి, ఈ పంచాల సాంస్కృతి సమాజం గురించి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు 2014లో మహారాజ్ రామరావు మహారాజ్ ఆశీర్వాద సభ బాన్స్వాడలో ఏర్పాటు చేసినటువంటి ఏకైక వ్యక్తి మదనన్న గారని చెప్పేసి ఈ సభాముఖంగా మీరు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాదన్నా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మద్దికుంటలో ఈరోజు రాజధాని మండలంలో ఏర్పాటు చేసిన శ్రీ 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 సేవాలాల్ 287వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు ఈరోజు ఎల్లారెడ్డి కోసం ఎంతో అభివృద్ధి తన ముందాటాన్ని ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ముందు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్న మన శాసనసభ్యులు, మన మధ్యలో ఎప్పుడు ఉంటున్న మన నాయకుడు వారికి, మరియు ఇక్కడ మన కామారెడ్డి జిల్లా ఏపీఎస్ జిల్లా అధ్యక్షులు సురేంద్ర నాయక్ గారికి, మరియు ఏపీఎస్ మాజీ అధ్యక్షులు పెద్దనాయ గారికి, ఇక్కడ ప్రతి మండలాల నుంచి వచ్చిన ఏపీఎస్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు, ఇక్కడ కూర్చున్న మా పంజాబ్ సోదరులందరికీ, మరియు తాండా నుంచి వచ్చిన నాయక్ కార్యకర్తలకు అందరికీ సేవాలాల్ 87వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఈ కార్యక్రమాన్ని మనము ఇంతకుముందు మనమే చేస్తున్నాం. అన్నా कोटि प्रणाम करता हूँ। आप श्री संत सेवालाल महाराज विशेष ఎట్టేసి 287 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న మదన్మోహన్ గారికి, కాన్స్టిట్యూషన్ కన్వీనర్ పెద్దలు ఆర్డీఓ గారికి, 7 మండలాల ఎంఆర్ఓ ఎండిఓ వారికి, 7 మండలాల బంజారా సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు తమ్ముడు సురేందర్ గారికి, మండల అధ్యక్షులు గారికి,
వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. జై సేవాలాల్. అన్న సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తారీఖు మాఘ పౌర్ణమి నాడు దుర్కొండకుప్ప శివమొగ్గ జిల్లా కర్ణాటకలో జన్మనించి తన 12వ ఏట భారతదేశంలోనే మొత్తం భారతదేశాన్ని పర్యటిస్తూ ఈ బంజారా జాతిని ఏకతాటి మీద తెచ్చిన మహనీయుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు. శ్రీశైలం చేస్తే ఆనాడు అంతా కబ్జా అయిపోయింది. ఇవాళ మా తమ్ముడు ఇప్పుడే అన్నాడు స్పీచ్ లో, ఏదో మట్టి కుందాలో సేవాలాల్ మహారాజ్ విగ్రహం పెట్టాలని. మట్టి కుందాలో ఎందుకు పెట్టాలి సార్? పెడితే బంజారా హిల్స్ 5 ఎకరాలు మందిని కట్టి మా విగ్రహాన్ని అక్కడే పెట్టి భారతదేశాన్ని 14 కోట్ల జనాభా గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. భారతదేశంలో పార్లమెంట్ ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం పెట్టాలి. ఏదైతే శివాజీ గారు పెట్టిరో, బసవేశ్వరులు పెట్టిరో, ఏదైతే అంబేద్కర్ గారిని పెట్టిరో, నానా ప్రతాప్ సింగ్ గారిని పెట్టిరో, అలాగనే సంత్ సేవాలాల్ మహారాజ్ కూడా పెట్టాలి. సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక చిన్న ధర్మానికి చెందిన వాడు కాదు. ఇవాళ భారతదేశంలో 14 కోట్లు ఉన్నాం. ప్రపంచంలో ఎన్నో కొన్ని కోట్లలో మా జాతి ఉంది. కాబట్టి ఏదైతే తెలంగాణ ఉందో ఇవాళ ఈ స్టేజ్ మీద మీ ఆధ్వర్యంలో ఈ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే భారతదేశంలో 29 लोगों की कीजिए बुद्धि बनाने में सेवा कोनी पे ना करो बुद्धि बनाने मिट्टू भुक्या ताकसा मिट्टू भुक्या में तो सेवा में छावनी ना होता तम भारत पे में कोई नहीं तमें डॉक्टर मार्क बनाओ मतलब हिस्ट्री अरबी फारसी उर्दू में की मत दिखाओ तो निगानी तम मन को के तो हो ये मोको बीरे ने सेना जय सेवालाल के तो वो मारवाणी विराम दो थैंक यू सर నియోజకవర్గ గాంధారి మండలంలో 287వ జయంతి ఉత్సవాల సందర్భంగా సభ అధ్యక్షుడు మన ఎల్లారెడ్డి ఆడియో గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు మన ఎల్లారెడ్డి ఇండియన్ డైనమిక్ లీడరు శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారికి మరి మన బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు బొట్టు మోతిరం గారికి వేదికని అలంకరించిన మన శంకర్ నాయక్ గారికి మరి బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షులు మధ్య నాయక్ గారికి వైస్ ప్రెసిడెంట్ మోహన్ నాయక్ గారికి ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు మిత్రుడు గణేష్ అన్న గారికి కామారెడ్డి బంజారా సేవా సంఘం జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయక్ గారికి మరి మన గాంధారి మండల మాజీ ఎంపీపీ కిషన్ నాయక్ గారికి మరియు మన గాంధారి మండల మార్కెట్ కమిటీ పరమేశ్వర గారికి మరి సదాశివనగర్ మండల మార్కెట్ కమిటీ సంఖ్యా నాయక్ గారికి మరి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఆల్ మండల ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలకు మరియు తహసీల్దార్లకు ఎంపీడీఓలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వివిధ తాండాల నుంచి వచ్చిన సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మరి వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సేవాలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే మన సేవాలాల్ మహారాజ్ జయంతిని 287 సంవత్సరాల నుంచి మనము జరుపుకుంటూ వస్తున్నాం. మరి సేవాలాల్ మహారాజ్ గారి చరిత్ర జీవిత చరిత్ర ఇప్పుడే మన సత్యాన్న గారు చెప్పారు. కాబట్టి మనము సేవాలాల్ మహారాజ్ చేసిన పనులు అన్ని చెప్పారు. కానీ మనమైతే ఎన్నో సంవత్సరాల నుంచి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఎక్కడో ఇంట్లో మనం భోగ్ బండారు చేసే వాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు అధికారికంగా చేయడానికి డబ్బులు లేక సార్ చాలా మంది మేము గిరిజనులు డబ్బులు లేక ఏదో భోగ్ బండారు ఇంట్లో కానీ టెంపుల్లో చేసుకునే వాళ్ళం. మరి ఏదైతే గత ప్రభుత్వంలో అధికారికంగా చేయడానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి రూపాయలు మాత్రమే వచ్చేది. ఆ రోజు అనేక కార్యక్రమాలు చేసుకున్నాము. డబ్బులు సరిపోక అనేక మా మిత్రులు మా జేబు నుంచి ఖర్చులు పెట్టి కూడా మేము చేసిన రోజులు ఉన్నాయి. మరి అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 కోటి రూపాయలని అది
సరిపోదని చెప్పి ఈ రోజు 2 కోట్ల రూపాయలతోని మనం సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 1,80,000 వచ్చేది. మరి ఈ రోజు 3,60,60,000తోని సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా చేస్తున్నామంటే కేవలం ఈ అధికార పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చేసిన కృషి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవును, వేదప్ప చెప్పుకుంటాం. మరి మా ఈ గిరిజన జాతి బంజారా జాతికి గత రోజుల నుంచి మాకు భిక్ష పెట్టిన ఈ పార్టీ గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ రోజు మా గిరిజన జాతిని గుట్టలలో నివసిస్తున్నారు వీళ్ళు. అన్ని ప్రాంతాలలో ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి పనులు ఎంత వేగంగా నడుస్తున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే గారు కృషితో అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి 8 మండలాలు సార్ మీ నియోజకవర్గంలో. ఆ 4 మండలాల్లో బంజారా భవన్ల కోసము భూములు ఉన్నాయి. కొన్ని మండలాల్లో భూములు లేదు. ఈ రోజు ఆర్డీఓ సార్ ఉన్నారు. మరి 10 గుంటల నుంచి 20 గుంటల వరకు భూమి ఇచ్చి మరి మీ హయాంలో మాకు బంజారా భవన్ ఇస్తే మా గిరిజన జాతి ఎల్లకాలం మీ వెంట విండి మీకు అత్యంత మెజారిటీ ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పెద్దలకు ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మహనీయుడు యుగ పురుషుడు సేవలాల్ మహారాజ్ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు వేదికపై ఉన్న పెద్దలు మరి అధికార ఆర్డీఓ గారు, వివిధ మండలాల చెందిన ఎంఆర్ఓ గారు, ఎంపీఓలు, అధికార బృందం, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న బంజారా సోదరులు, బంజారా సమితి అధ్యక్షులు, మరి వారి వివిధ మండలాల అధ్యక్షులు, మరి మన మాజీ అధ్యక్షుడు బద్దనాయకన్న, మరి శంకర్ నాగర్, ఇలా చాలా మంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ కూడా ప్రొసీడింగ్ ఇస్తాం. ఇమీడియట్ గా కూడా ఆ బంజారా ఫంక్షన్ హాల్ మనం కంప్లీట్ చేసుకుంటే బంజారా సమాజానికి గాంధారి గడ్డ మీద గాంధారి చుట్టుపక్కల చాలా మన తాండాలు ఉన్నాయి. అందరూ కూడా ఉపయోగపడుతుంది. మరి సమాజానికి చేస్తాం. ఈరోజు మరి అన్ని దగ్గర కూడా ఆర్డీఓ గారు మరి ఇక్కడ ఉన్నారు. మరి నేను కూడా ఆర్డీఓ గారికి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ చెప్తా ఉన్నాను. ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో తప్పకుండా వెరిఫై చేసి ప్రతి మండలానికి ఒక బంజారా సమాజానికి ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కూడా నేను చేస్తున్నాను. మరి ఆ విధంగా తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడతాం. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటతో మాట్లాడుతున్నాం. ప్రతి మండలంలో కూడా బంజారా సమాజానికి ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని 8 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా ఇంతకుముందు మా బద్దనాయక చెప్పినట్టు ప్రతి మండలంలో తాండాలు ఉన్నాయి. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు. తప్పకుండా వచ్చేసారి చాలా పెద్ద ఎత్తున ఒక మంచి మాట అయిపోయారు. మనం ప్రతిసారి మన బంజారా సమాజ లేడీస్ ఎక్కడో తీసుకుపోయి డ్యాన్స్ చేపిస్తాం. ఇలా మరి సేవలాల్ మహారాజ్ మన గురువు. సేవలాల్ గురువులో ప్రతి తాండా నుంచి ప్రతి వ్యక్తికి ఈరోజు బాధ్యత ఉంది. నెక్స్ట్ టైం వచ్చే మందికి సుమారు 5,000 నుంచి 10,000తో మనం పెద్ద ఎత్తున చేసుకోవాలి. మన కల్చర్ని కాపాడుకోవాలి. మన ప్రతి ఒక్క తాండా నుంచి ప్రతి ఒక్క తల్లిని, తమ్ముడిని అందరినీ కూడా రాబోయే సేవలానికి ఎల్లారెడ్డిలో మళ్ళీ మర్చిపోయే విధంగా ఈరోజు 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కాలేనటిలో ఇప్పుడు చాలా మటుకు తాండాలో కూడా ఇల్లు ఇచ్చినాం. ఇల్లు కూడా శాంక్షన్ చేసిన కాంగ్రెస్ పార్టీ. అందరూ ఒకసారి సేవలాల్ మహారాజ్కి, జగదంబ మాతాకి, రామ్ మహారాజ్కి मारवाड़ी हाथ जोड़ विनती। हमारा मार्च 8 तारीख भाया गणेश यात्रा 8 तारीख में भोग रखा बापरे का वार्ता में से आओगे मार भाया गणेश पर बेटी विनती।
प्रेम सिंह जय गांधारी जय बंजारा जय गांधारी गांधारी చేసి నాయకత్వం గాంధారి చేసి నాయకత్వం జై గాంధారి ముద్దు బిడ్డలు జై శివలాల్ జై భవానీ జై శివలాల్ జై గాంధారి భవానీ గాంధారి చేసి నాయకత్వం గాంధారి బంజార ముద్దులు బిడ్డ నాయకత్వం జై గాంధారి మానవ నినారా జై భవానీ జై గాంధారి జై శివలాల్ రామ్ 286 జై శివలాల్ రామ్ 287వ శివలాల్ మహారాజ్ జయంతి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ గాంధారి మండలేమ ప్రభుత్వము అధికారికంగా హమార్ గాంధారి మిలే అవకాశం తిని ఏ ప్రోగ్రామేనా గత వారం రోజుల నుంచి रात्रि पगलू रात्र मेला करता भगवान नामे पर एक 20 मन क्या मेला की देते वो 20 मन क्या में AIBS अध्यक्ष बोटू मोतीराव साकाराम गब्बर सिंह सरदार संतोष सुरेंद्र दशरथ परशुराम प्रेम रामदास रविंद्र राजू महेंद्र प्रकाश सरपंच ताजलू माजलू तरह चेयरमैन शंकर नायक वाइस चेयरमैन वसंतराव माजी सरपंच गुज्जू वाइस चेयरमैन देवी सिंह किस्किलगुट्टा नाने मोटे नायक कारभारी राव से भगवान नामे पर सेवा की पेरू पेरूना भगवान आशीर्वाद रेणु पूजा अपने गांधारी मंडे में कुर्सी जयंती रहता है अपने बंजारा प्रोग्राम रहता है ईस्ट कमेटी रात दिए वेला करता प्रोग्राम विजय देते हैं वो विजय तो पेरू पेरूना नामे नामे धन्यवाद जय सेवालाल गांधारी मंडलम जय शिवलाल जय